నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు డాక్టర్ గుండపూడి శివసుధీర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, గత వీడియోలో మీరు శ్రావణ సోమవారాల గురించి తెలియజేశారండి. ఇప్పుడు మంగళవారాలు, అసలు ప్రత్యేకత ఏంటండి ఆ రోజు? మనం ఇందాక చెప్పుకున్నట్టుగా శ్రావణ మాసంలో ప్రతిరోజు ఒక పండగ రోజు. జన్మతః ఆడవాళ్ళకి కొంతమందికి కుజదోషం అనేది వస్తుంది. అవునండి, కొంతమంది కూడా చెప్పుకున్నాం. కుజదోషం ఉన్నవాళ్ళు చిత్త, మృగశిర, ధనిష్ట నక్షత్రాలు ఎక్కువగా పడుతూ ఉంటారు. అలాగే మంగళవార జననం జరుగుతూ ఉంటుంది. అలాగే కుజుడు జన్మస్థానం కానీ, ద్వితీయం కానీ, 4వ స్థానం కానీ, లేదా 6 కానీ, 7 కానీ, 8 కానీ, 10 కానీ, 12 స్థానాల్లో ఉంటే కుజదోషం వర్తిస్తుంది. అలాగే శుక్రుడితో కలిసి ఉన్న, శుక్ర దృష్టి కలిగి ఉన్న, సమసప్తకాల్లో ఉన్న, షష్టాష్టక భావస్థితిలో ఉన్న, ద్వాదశ భావస్థితిలో శుక్రకుజులు ఉన్న తప్పనిసరిగా కుజదోషం అనేది వర్తిస్తూ ఉంటుంది. కుజదోషం వల్ల ముఖ్యంగా ఆరోగ్య పరిస్థితి, అలాగే వివాహం, సంతానం, వైవాహిక జీవితం, ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఇవన్నీ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాగే ఆడవాళ్ళకి ముఖ్యంగా జన్మతః కొంతమందికి రావు, కానీ రజస్వల సమయంలో మరలా ప్రారంభమవుతాయి. కొంతమంది మంగళవారం అవ్వటం, ఈ కుజ నక్షత్రాల్లో అవ్వటం అంటే పుట్టిన జాతకం ప్రకారం కాదండి ఆ దోషం? రెండోసారి కూడా ఇక్కడ నుంచి కూడా మరలా రావడానికి అవకాశాలు ఉంటాయి. రజస్వల సమయంలో కూడా కొంతమంది మంగళవారం అవుతూ ఉంటారు, అక్కడి నుంచి వాళ్ళకి కుజ దోషం వస్తుంది. కుజ నక్షత్రాలు ఇందాక మనం చెప్పుకున్నాం, మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాలు అవ్వటం, అక్కడ కుజ దోషం వస్తుంది. అలాగే ఈ లగ్నం నుంచి ఉండేటువంటి ఇందాక చెప్పుకున్నటువంటి భావస్థితిలో ఈ రజస్వలైనటువంటి సమయాన్ని బట్టి లగ్నాన్ని తీసుకుంటే లగ్నంలో ఇలాంటి గ్రహ స్థితి కూడా ఉంటుంది, వాటి వల్ల ఇప్పుడు కుజ దోషం వస్తుంది. ఇక్కడ రెండోసారి కూడా రావడానికి అవకాశం ఉంది. దీనివల్ల కూడా ఇవే సమస్యలు: వైవాహిక జీవితం, వివాహం కాకపోవడం, వివాహమైన సంతానం కలగకపోవడం, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, అనారోగ్యపరమైనటువంటి సమస్యలు, గర్భదోషాలు ఇవన్నీ కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. వంద్యా దోషాలు అంటారు కొన్ని. ఇలాంటి దోషాలన్నీ కూడా ఎక్కువగా రావడానికి కేవలం కుజుడే దోషకారకుడు అవుతాడు. మరి శ్రావణ మాసంలోనే వచ్చేటువంటి మంగళవారాలకు ఎందుకు చేయాలి? మిగిలిన రోజుల్లో మనం మంగళగౌరి పూజలు చేయము. ముఖ్యంగా ఏంటి అంటే శ్రావణ మాసం చంద్రుడు, కుజుడేమో మంగళవారం. చంద్రుడు చల్లగా ఉంటాడు, కుజుడు వేడిగా ఉంటాడు. వేడిగా ఉండేటువంటి కుజుడిని చల్లబరిచేటువంటి శక్తి కేవలం చంద్రుడికి మాత్రమే ఉంది కదా. రెండు, ఆ వేడిని తగ్గించేటువంటి శక్తి, వేడి మీన్ శక్తి, ఏదైతే మనకి దుష్ఫలితాన్ని ఇస్తుంటాయో అలాంటి చెడు శక్తిని కంట్రోల్ చేయగలిగినటువంటి శక్తి చంద్రుడికి ఉంటుంది. అందుకనే శ్రావణ మాసానికి అధిపతి చంద్రుడు కాబట్టి శ్రావణ మంగళవారానికి ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రోజుగా మనం పరిగణిస్తూ ఉంటాం. అలాగే వివాహ కాలంలో మనం గౌరీ పూజ చేస్తూ ఉంటాం. అవునా? అమ్మాయిని కూర్చోబెట్టి గౌరీ పూజ చేస్తారు. అవునా? గౌరీ పూజ కాదు, మంగళ గౌరీ పూజ. మంగళం అంటే కుజుడు కదా. రజస్వల సమయంలో కావచ్చు, పుట్టినప్పటి నుంచి వచ్చిన దోషాలు కావచ్చు, ఏవైతే కుజ దోషాలు ఉంటాయో అవి పోవడం కోసం అమ్మాయికి, పెళ్లి కూతురికి మంగళ గౌరీ పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించి అమ్మాయిని శక్తివంతురాలుగా మారుస్తూ, గౌరీదేవిగా మారుస్తూ, సకల కుజదోషాలు నివృత్తి కలిగి అమంగళాలు వెళ్ళిపోయి మంగళ గౌరీగా మార్చేటువంటి తంతే ఈ మంగళగౌరీ పూజ. ఇది ఇప్పుడు చాలామంది చేయటం లేదు కూడా, మంగళగౌరీ పూజ కూడా చేయటం లేదు చాలామంది. గౌరీ పంచాక్షరి ఒక మంత్రం ఉంటుంది, ఆ మంత్రాన్ని పెళ్లి కూతురికి తప్పనిసరిగా ఉపదేశించాలి ముత్తైదుల ద్వారా. ఉపదేశిస్తే ఆ మంత్రాన్ని అమ్మాయి పెళ్ళైనప్పటి నుంచి తప్పనిసరిగా నిత్యం జపం చేస్తూ ఉండాలి. తద్వారా దీర్ఘసుమంగళ్యాభివృద్ధి, సంతానాభివృద్ధి, వైవాహిక జీవితం ఆనందం కలుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఆర్థికం బాగుంటుంది, ఇంట్లో అంత సుఖ సంతోషాలతో ప్రశాంతంగా ఉండేటువంటి తత్వమే గౌరీతత్వం. గౌరీదేవి అంటే సాక్షాత్ పరమేశ్వరి కదా, ఈశ్వరుడి భార్య కదా మంగళగౌరి అంటే. కాబట్టి అలాంటివి అప్పుడు కూడా చేయటం లేదు, అప్పుడు చేయలేదు. కనీసం మంగళ గౌరి, మన శ్రావణ మంగళ గౌరి వ్రతాలైనా చేసుకోవాలి. ఇప్పుడు శ్రావణ మాసంలో వచ్చేటువంటి మంగళవారం. కొంతమంది అంటే 5 సంవత్సరాలు అంటున్నారు. అవును, అలా ఆ విధంగా ఉంటుంది. తప్పనిసరిగా అమ్మ, ఇది ఒకసారి చేస్తే పెళ్ళైన సంవత్సరం, మొట్టమొదటి సంవత్సరం నుంచే తీసుకోవాలి లెక్క ప్రకారం. అప్పుడు కుదరలేదు, తదుపరి సంవత్సరం. లేదు ఇంతవరకు మాకు తెలియదండి, మాకు మీరు చెప్తుంటేనే విన్నాం, మేము చేసుకోవచ్చా అంటే ఎప్పుడు సంకల్పం జరిగితే అప్పుడే చేసుకోవచ్చు. శ్రావణ మాసంలో ఈ శ్రావణ మంగళగౌరి వ్రతం కూడాను ఎలా ఉంటుంది అంటే 5గురు ముత్తైదువులు పిలుచుకోవాలి.
మంగళవారం రోజున ఈ చక్కగా తలంటు స్నానం వేరు, తల స్నానం వేరు. తల స్నానం అంటే ఊరికి నీళ్ళు పోసుకొని షాంపూ రుద్దుకోవటం, ఇది కాదు. తలంటు స్నానం అంటే చక్కగా ఒంటి నిండా నలుగు పెట్టుకొని మంచిగా తలకి మంచి నూనె అంటించుకొని ఆ తదుపరి కుంకుడుకాయలతో చేసేటువంటి స్నానమే తలంటు స్నానం అంటారు. తల స్నానానికి తలంటు స్నానానికి చాలా డిఫరెన్స్. తల స్నానం అంటే ఇప్పుడు రోజు అందరూ చేస్తున్నటువంటి స్నానం, దానికి దీనికి మరి ప్రత్యేకత ఉండాలి కదా. తలంటు స్నానం చేసి చక్కగా ఇంట్లో పూజ చేసుకొని అమ్మవారిని, మంగళగౌరి అమ్మవారిని కలశం పెట్టుకొని ఒక పసుపు గౌరీ అమ్మవారిని చేసుకొని ముందుగా విఘ్నేశ్వర పూజ చేసుకొని కంకణాలు 7 కంకణాలు, ఒకటి అమ్మవారికి, ఒకటి పూజ చేసుకున్నటువంటి వారికి, వచ్చిన 5 ముత్తైదువులకి ఒక 5 పోగులు దారం పోసి 9 ముడులు వేసి, ముడులు అంటే పూలు పుష్పాలు పెట్టండి, ఆకు పెట్టండి, లేదంటే ఒట్టి ముడి వేయండి, ఒక పుష్పం పెట్టేసి అట్లాంటివి మొత్తం 5-7 తోరణాలు సిద్ధం చేసుకొని అమ్మవారి కలశం మీద పెట్టి పూజ చేసుకొని వ్రత కథ వినాలి. వ్రత కథ వినేటప్పుడు కూడా ఒక నియమం ఉంటుంది. ఎలా అంటే మనం బియ్యం పిండి బాగా తడిపితే, బెల్లం కొద్ది కలిపి తడిపితే మనకి చలివిడి, దాంతో ప్రమిద తయారు చేసుకోవచ్చు. మన దీపపు కుంది లాంటిది పిండి ప్రమిద తయారు చేసుకొని దాంట్లో ఆవు నెయ్యి పోసి, కుంభవత్తులు అంటాం కదా, పువ్వొత్తులు అంటాం, ఆ పువ్వొత్తులు పెట్టేసి దాంట్లో ముంచి చక్కగా 5 దీపాలు పెట్టి దీపారాధనను వెలిగించి, పూజ అంతా అయిన తర్వాత కథ వినేటప్పుడు చక్కగా 5 దీపాలు వెలిగించి, పూర్వకాలంలో కొడవళ్ళు ఉండేవి ఎక్కువగా మనకి రైతుల దగ్గర, మనం ఇంట్లో గడ్డి కోయడానికి దీనికి కొడవళ్ళు ఉండేవి. అలాంటి కొడవలి లేదు, ఇనప అట్లకాడ ఉంటుంది మనకి, సలాక్ అంటారు కొంతమంది, అట్లకాడ అంటూ ఉంటారు. ఆ ఇనపది తీసుకోవాలి, స్టీల్ది కాదు, ఇనపది తీసుకోవాలి. ఈ 5 దీపాలు వెలిగించిన తర్వాత ఏదైతే ఈ అట్లకాడని తీసుకెళ్ళి ఆ దీపాల మీద ఇలా పెట్టి కథ వింటూ ఉండాలి. దీని పొగంతా కూడా కాటుగ్గా మారిపోతూ ఉంటుంది ఈ ఇనపదానికి మొత్తానికి కదా. దాన్ని కొద్దిగా ఆవుని అట్లా టచ్ చేసి దానికి కొద్ది కలిపి దాన్ని కాటుకు పెట్టుకోవడం ద్వారా కళ్ళకు ఉండేటువంటి సకల రోగాలు పోతాయి. ఆవు నెయ్యి, ఇనుము, యాంటీబయోటిక్. అక్కడ కూడా ఆ కళ్ళకు కాటుకు పెట్టి వాళ్ళు పెట్టుకొని 5 ముత్తైదులకు పెట్టి చక్కగా వాళ్ళ చేతి కంకణం కట్టి, వాళ్ళకి శనగలు, వాయనం ఏదైతే ఉందో అక్కడ వాయనం కూడా మనం ఏం చెప్తాం, ఇచ్చుకుంటూ వాయనం, పుచ్చుకుంటూ వాయనం. నా వాయనం తీసుకునేది ఎవరంటే నేను సాక్షాత్ మంగళగౌరి అని చెప్పి ముత్తైదు చెప్పి తీసుకుంటుంది. సాక్షాత్ మంగళగౌరి అక్కడికి వస్తున్నట్టే కదా. అలాంటి ముత్తైదుని తెచ్చుకొని చక్కగా వాళ్ళ కళ పసుపు పూసి బొట్టు పెట్టి ఈ కంకణం కట్టి ఆ వాయనం ఇచ్చుకొని, అలా ఎన్ని మంగళవారాలు వస్తే అన్ని మంగళవారాలు శ్రావణ మాసంలో ఈ మంగళగౌరి వ్రతం చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఇది పెళ్ళైన వాళ్ళే చేయాలంటే, కొంతమంది పెళ్లి కానీ ఆడపిల్లలతో కూడా చేపిస్తారు. పెళ్ళైన వాళ్ళే చేయాలి, వాళ్ళే చేయాలి. అది కూడా ఇంకోటి కూడా ఏంటంటే, ఈ మొదటి మంగళవారం కుదిరింది, 2వ మంగళవారం కుదరలేదు, 3వ మంగళవారం చేసేసాం, 2వ మంగళవారం కుదరలేదు, వదిలేసేయటమే. 3వ మంగళవారం రోజున ఈ 2వ మంగళవారం 5 ముత్తైదువులు, 3వ మంగళవారం 5 ముత్తైదువులు, 10 మందిని కలుపుకొని పెట్టుకోవాలి. మొదటి మంగళవారం కుదిరింది, మిగిలిన 2 మంగళవారాలు కుదరలేదు, మళ్ళీ చివరి మంగళవారం చేశాము, మొత్తం 3 15 మంది ఉండాలి అక్కడ ముత్తైదు. అది కూడా ఇంటికి పిలుచుకొని మాత్రమే వాయినం ఇవ్వాలి, మనం ఇంటి బయటికి తీసుకెళ్ళి వాయినం ఇవ్వకూడదు ఆ రోజున. అలాగే ఒక మొదటి మంగళవారమే కుదరలేదు, ఇంకా ఆ సంవత్సరం అంతా వృధా అయిపోయినట్టు. 2వ మంగళవారం నుంచి మొదలు పెడతాను అలా కాదు, ఫస్ట్ మనం స్టార్ట్ చేసిందా, మధ్యలో కుదరకపోతే అలా. కాబట్టి ఇలా 5 మంగళవారాలు చేసి 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఎవరైతే పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి కదా, పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు హోమాలు అవి చేస్తుంటారు, నాగవల్లి సదస్యం స్థాళీపాక హోమాలు చేస్తుంటారు. ఆ పెళ్ళి కూతురే మంగళగౌరికి, ఇందాకేం చెప్పాను నేను, గౌరీ పూజ చేసేటప్పుడు ఆ అమ్మాయే మంగళగౌరిగా మారి మంగళగౌరికి పూజ చేయడమే ఆ యొక్క తంతు పరమార్థం అని చెప్పాను. మంగళగౌరి స్వరూపంలో ఉంటుంది కాబట్టి వాయనం అనేది ఆ అమ్మాయికి ఇస్తే వ్రతం మొత్తం పూర్తి. 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఉద్యాపన అంటాం కదా, వ్రత ఉద్యాపన అంటాం. వ్రత ఉద్యాపన అంటే ఏంటి, మనం ఏదైతే వాయనం అనుకుంటామో ఆ వాయనం ఇస్తే చివరిలో గౌరీదేవిగా మారిన అమ్మాయికి, పెళ్లి కూతురికి ఈ వాయనం ఇవ్వడం ద్వారా వ్రతం అంతా కూడా పూర్తయినట్టు. 5 సంవత్సరాలు ఇంకా పూర్తవుతుంది. దీర్ఘ సౌమంగళ్య వృద్ధి కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, సంతానం కలుగుతుంది, సత్సంతానం కలుగుతుంది. అది కూడాను విద్యాబుద్ధులు మంచిగా, తెలివితేటలు కలిగినటువంటి పిల్లలు, మంచిగా చదువుకునేటువంటి పిల్లలు, ఇలాంటి సత్సంతానం కలుగుతుంది. భార్యాభర్తల మధ్యలో ఏ రకమైనటువంటి చికాకులు ఉండవు. వ్రతాన్ని పూర్తి చేయాలి, 5 సంవత్సరాలు చేయాలి. 1 సంవత్సరం కుదిరింది, ఇంకో సంవత్సరం కుదరలేదు, వదిలేసి మరుసటి సంవత్సరాన్ని కౌంట్లో చేసుకోవచ్చు, దాంట్లో సమస్య లేదు. చక్కగా చేసుకుంటే ఇంట్లో సకల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, మనకు ఉండేటువంటి సకల కష్టాలు కూడా నివారణ కలిగిపోతాయి.
ముఖ్యంగా ఆడవాళ్ళు మానసికంగా చాలా బలంగా తయారవుతారు, వ్రతం వల్ల. దృఢంగా చాలా, అంటే మెంటలీ స్ట్రాంగ్ అయిపోతారు వాళ్ళు. అది చాలా మంచిది కదా. అవును. ఆడవాళ్ళు మానసికంగా కొంచెం వీక్గా ఉంటారు, అలాంటి స్ట్రాంగ్ అవ్వాలి, అయితేనే కదా అన్ని సమస్యలు ఎదుర్కొనేటువంటి శక్తి వస్తుంది. అలాంటి వాటికే మంగళగౌరి. కాబట్టి ఇలాంటి మంగళగౌరి వ్రతం చేసుకోవచ్చు, మనకున్నటువంటి అన్ని కష్టాలు నివారణ చేసుకోవచ్చు. చాలా చక్కగా తెలియజేస్తారండి. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.